ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సదా ఆత్మిక స్మృతిలో ఉండే వారిని సత్యమైన చైతన్యమైన అదృష్టవంతుడని భృకుటి మధ్యస్థానంలో మెరిసే నేను ఈ శరీరానికి యజమానిని. ఈ క్షణం నేను ఆత్మ ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ ప్రియమైన తండ్రి పరమాత్మ వారి సన్ముఖంలో ఈ దివ్యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. శాంతి. ములి డేట్ 9/1/2020. బాబాయ్ చెహెట్టి. మధురమైన పిల్లలు, మీరు వికర్మల శిక్షల నుండి ముక్తులయ్యే పురుషార్థం చేయాలి. ఈ అంతిమ జన్మలో లెక్కాచారాలన్నిటినీ సమాప్తం చేసుకొని పావనంగా తయారవ్వాలి. బాబా అంటున్నారు, నేను ఆత్మ తెలిసి తెలియక ఎన్నో వికర్మలు, చెడు కర్మలు చేసి ఉంటాను. నేను చేసిన పాపం పుణ్యం కానీ అనుభవించాల్సిందే. పుణ్యమేమో ఫలితంగా అనుభవిస్తాను, పాపమేమో శిక్షల రూపంలో అనుభవిస్తాను. మరి ఆ వికర్మల శిక్షల నుండి ముక్తులుగా అవ్వటానికి పురుషార్థం, ఎఫర్ట్ అనేది చేయాలి. ఇది ఈ అంతిమ జన్మ. లెక్కాచారాలను సమాప్తం చేసి నేను ఆత్మ పావనంగా తయారవ్వాలి. ఆత్మాభిమాని స్థితి ఉన్నతమైన స్థితి. ఉన్నతమైన స్థితి పవిత్రతతో వస్తుంది. పవిత్రత శక్తితో పావనంగా తయారవ్వగలను. ప్రశ్న: మోసం చేసే మాయ ఏ ప్రతిజ్ఞను తెంచే ప్రయత్నం చేస్తుంది? మీరు ప్రతిజ్ఞ చేశారు, ఏ దేహదారి పట్ల మేము మోహము పెట్టుకోము అని. ఆత్మ అంటుంది, నేను ఒక్క తండ్రినే స్మృతి చేస్తాను, నా దేహాన్ని కూడా స్మృతి చేయను. తండ్రి దేహ సహితంగా అన్నింటి యొక్క సన్యాసాన్ని చేయిస్తారు. కానీ మాయ ఈ ప్రతిజ్ఞను తెంచేలాగా చేస్తుంది. దేహము పట్ల మోహం ఏర్పడుతుంది. ఎవరైతే ప్రతిజ్ఞను తెంచుతారో వారు శిక్షలు కూడా ఎంతో అనుభవించాల్సి వస్తుంది. నేను ఆత్మ ఆత్మాభిమాని స్థితిని మెయింటైన్ చేస్తుంటే మనలో ఉన్న నెగిటివిటీ, మాయ మనని అటాక్ చేస్తుంది. సో అందుకే బాబా దీనికి ఒక ఈజీ వే చూపించారు. దేహ సహితంగా అన్నిటినీ త్యాగం చేయండి. చూస్తూ చూడనట్టు, వింటూ విననట్టు. దేహము పట్ల కూడా మోహం ఉండకూడదు. మరి ఉన్నతుడైన భగవంతుని మహిమ చేస్తారు, కానీ అదే భగవంతుని గ్లాని కూడా చేస్తారు.
మరి ఉన్నతమైన తండ్రి స్వయం వారి పరిచయాన్ని మనకి ఇస్తున్నారు. రావణ రాజ్యం అంటే ఏంటి? రామరాజ్యం అంటే ఏంటి? రావణ రాజ్యం ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాజ్యం వికారి రాజ్యం. ప్రతి ఒక్కరూ తమో ప్రధానంగా అయిన రాజ్యం. ఈ భక్తి మార్గంలో రామరాజ్యం, రావణ రాజ్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రామరాజ్యం అంటే నిజంగా శాస్త్రాల్లో చూపించిన ఆ రాముడు కాదు. రాముడైన పరమాత్మ నిర్మించిన ఈ రాజ్యం. మరి రాముడు ఎక్కడా? రావణుడు ఎక్కడా? పరమాత్మ నిర్మించిన రాజ్యాన్ని దైవీ రాజ్యం అంటారు. మనలోన నెగిటివిటీ నిర్మించిన రాజ్యాన్ని రావణ రాజ్యం అని అంటారు. ఇక్కడ రాముడంటే త్రేతాయుగంలో చూపించే ఆ రాముడు కాదు. రావణుడు అర్ధాకల్పం అంటే ద్వాపర యుగం కలియుగానికి రాజుగా ఉన్నాడు. దీని అర్థం రాముడు సత్య త్రేతాయుగాలకి రాజుగా ఉన్నట్టు కాదు. ఇది చాలా విస్తారంగా క్లియర్ కట్గా అర్థం చేయించాలి. నేను ఆత్మ నా సోదరుడికి అర్థం చేయిస్తున్నాను. నేను ఆత్మ ఒక నిరాకారుణ్ణి. నేను ఆత్మ ఇప్పుడు రావణుడి జైల్లో ఉన్నానని తెలుసుకున్నాను. నేను ఆత్మ కామ చితి పైన కూర్చొని నల్లగా అయిపోయాను. ఆత్మనైన నాలోనే జ్ఞానమంతా ఉంది. ఇంత చిన్నటి ఆత్మలో ఎంతటి పాత్ర అనేది నిండి ఉంది. నేను ఆత్మ నా స్వధర్మం శాంతి అనేది కూడా నేను తెలుసుకున్నాను. నేను ఆత్మ ఇప్పుడు పావనంగా తయారవ్వాలి అని కూడా తెలుసుకున్నాను. సో బాబా దీనన్నిటికీ ఒకటే సొల్యూషన్ చెప్తున్నారు. నన్ను స్మృతి చెయ్యండి. నేనే పతిత పావనుడను. నేనే మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను. మందిరాలలో దేవీ దేవతల్ని ఎంతగా మహిమ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు దేవీ దేవతలు ఎంత ఉన్నతంగా ఉండేవారు. 84 జన్మలు తీసుకొని పూర్తిగా కిందకి తమో ప్రధానంగా అయిపోయారు. ఈ లెక్కాచారాలు ప్రతి ఒక్కరూ సమాప్తం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్వయం భగవంతుడే వచ్చి మనకి శిక్షణ ఇస్తారు. నేను ఆత్మ ఒక శరీరాన్ని ధారణ చేసి ఇంకొక శరీరాన్ని, ఈ శరీరం వదిలిపెడితే ఇంకొక శరీరంలోకి వెళ్తాను అనే విషయాలు మనం తెలుసుకున్నాం. వారు బయట కత్తుల బావిలో దూకాల్సి వస్తుంది ఏదైనా పనిష్మెంట్ అనుభవించడానికి అంటారు. పాపాల సాక్షాత్కారం జరుగుతుంది. అందుకే ఓ భగవంతుడా మమ్మల్ని క్షమించండి అని అంటారు. ఓ భగవంతుడా ఇంకెప్పుడు ఇలాంటి పాపం చెయ్యము అని అంటారు. ఈ విధంగా క్షమాపణలు కూడా అడుగుతూ ఉంటారు. ఇది అనుభవం అవుతుంది. దుఃఖాన్ని అనుభవిస్తారు. అన్నిటికంటే ఎక్కువ మహత్వం ఆత్మ మరియు పరమాత్మకు. ఆత్మయే 84 జన్మల పాత్రను అభినయిస్తుంది. సో అన్నిటికన్నా శక్తివంతమైనది అయినట్లు కదా. మొత్తం డ్రామాలో మహత్వం ఉన్నది, ఇంపార్టెన్స్ ఉన్నది ఆత్మ పరమాత్మకు. కాకపోతే వీరి గురించే ఎవ్వరికీ తెలియదు. ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి అనేవి ఒక కొత్త విషయాలు, ఎవ్వరికీ అర్థం కావు. మరి ఫైనల్లీ జ్ఞానం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, వైరాగ్యం అంటే ఏంటి, ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. బాబా ఎలాంటి సాంగత్యం నుంచన్నా మీరు సురక్షితంగా ఉండాలి. అందుకని సాంగత్యపు ప్రభావం మీ పైన పడకూడదు అని చెప్తారు. మరి సాంగత్యం ఎంతో చేశారు. ఈ సాధువుల సాంగత్యం కూడా చేశారు. బయట గుడి గోపురాలకు కూడా వెళ్ళారు. వారు కేవలం పేర్లనే ఉపయోగిస్తారు.
కానీ ఇప్పుడు పిల్లలైన మీరు బాగా అర్థం చేసుకున్నారు. మేము పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్తాం. పాత ప్రపంచం నుండి తప్పకుండా వైరాగ్యం కలగాలి. దీని పట్ల మనసును పెట్టకండి. ఏ దేహదారి పట్ల మీకు మనసు అనేది ఉండకూడదు. మీకు మీరు ప్రతిజ్ఞ చేసుకోండి. ఆత్మ అంటుంది, నేను ఒక్క తండ్రిని స్మృతి చేస్తాను. నా దేహాన్ని కూడా నేను స్మృతి చెయ్యను. ఈ దేహం పట్ల నేను మోహం పెడితే అది నన్ను చాలా మోసం చేస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. దాదా కూడా ఎంతటి అనుభవజ్ఞుడు కదా! మరి మాయ కూడా మిమ్మల్ని చాలా మోసం చేస్తుంది. ఈ దేహాభిమానం ఎంతో కఠినమైనది. సో అందుకే బాబా చెప్తున్నారు, ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ మీరు మాత్రం మాయ మోసం నుంచి రక్షించుకోవాలి. దేహాభిమానం ఒక చాలా కఠినమైన రోగం. తండ్రి అంటున్నారు ఇప్పుడు, ఆత్మాభిమాని స్థితి, సోల్ కాన్షియస్ స్టేజ్ని మెయింటైన్ చేసుకోండి. దేహాభిమానపు రోగం ఇక దూరం అయిపోతుంది. రోజంతా నేను ఎంత సమయం ఆత్మాభిమాని స్థితిలో ఉన్నాను అనేది మీ హృదయాన్ని మీరు అడగండి. సదా మీ హృదయం ప్రియుని వైపు అనగా పరమాత్మ వైపుకే ఉండాలి. ఆత్మకి పరమాత్మతో ఎంతో ప్రీతిని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి వారే మనకి స్వయం లక్ష్యం, ఉద్దేశాన్ని అర్థం చేయిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, ఆత్మలమైన మనం ఒక బిందు స్వరూపం. తండ్రి కూడా ఒక బీజ రూపుడు. పరమాత్మ కూడా నాలెడ్జ్ఫుల్. అతనిలో ఎంతో జ్ఞానమంతా ఉంది. ఇవి చాలా గుహ్యాతి గుహ్యమైన విషయాలు. స్వయాన్ని ఆత్మ అని యథార్థ రీతిగా అర్థం చేసుకోవాలి. స్వయం మన తండ్రి జ్ఞాన సాగరుడు. వారితో మనం యోగాన్ని జోడించినట్టయితే నేను ఆత్మ జ్ఞానవంతంగా అవ్వగలను. సో బాబా మనల్ని మాస్టర్ జ్ఞానసాగరులుగా, నాలెడ్జ్ఫుల్గా తయారు చేస్తారు. ఈ ఈ జ్ఞానమంతా ఈ ఆత్మలోనే నిండి ఉంటుంది. సో నేను ఒక బిందు స్వరూప ఆత్మను అనే శ్రమ చేయాల్సిన అవసరం ఉంది. ఇంత చిన్న బిందువులో ఎంతటి పాత్ర ఇమిడి ఉంది. సదా ఈ చింతన మీకు తిరుగుతూనే ఉండాలి. సో అందుకని బాబా అన్నారు, నేనొక బిందువు అని భావిస్తూ సదా ఆత్మాభిమాని స్థితిలో ఉండాలి. బాబా అంటున్నారు, తండ్రిని ఏ విధంగా స్మృతి చేయాలంటే సత్యతతో మనం ఎలా ఉన్నాము, మన చార్ట్ ఎలా ఉంది అనేది వ్రాయాలి. సత్యంగా వ్రాయాలి. కొంతమంది పిల్లలు మురళిని బాగా వినిపిస్తారు, కానీ యోగం వారిలో చాలా తక్కువగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం వారిలో బాడీ కాన్షియస్నెస్ ఎక్కువగా ఉంది. సో అందుకని ఇది చాలా గుప్తమైన విషయం, పూర్తిగా అర్థం చేసుకోవాలి. సోల్ కాన్షియస్నెస్ అనేది ఒక గుప్తమైన విషయం. మొట్టమొదటైతే కర్మాతీత అవస్థకు చేరుకోవాలి. స్వయం పరమాత్మ ఉన్నతమైన పదవిని మనకి ఇవ్వగలుగుతున్నారు అంటే నేను ఆత్మ ఎంతటి యోగంలో ఉంటూ పరమాత్మకి బుద్ధి ద్వారా దగ్గరగా అవ్వాలి. సో అందుకే బాబా గుర్తు చేయిస్తున్నారు, మొత్తం సంపాదనకు ఆధారమంతా ఈ చదువే. ఈ చదువును మన బుద్ధిలో సరిగ్గా నింపుకోవాలి. బాబా అంటున్నారు, పిల్లలు తమ కళ్యాణం కొరకు ఫస్ట్ అండర్లైన్ పాయింట్ ఒకటి, ఆత్మాని భావించి యథార్థ రీతిగా తండ్రిని స్మృతి చేయాలి. మరియు త్రిమూర్తి శివుని పరిచయాన్ని ఇతరులకు కూడా ఇవ్వాలి. సో నేను ఎంత సేవ చేస్తే అంతగా నాకే మంచి జరుగుతుంది. కేవలం శివ అని అనడం కాదు, అర్థం చేసుకోరు. త్రిమూర్తి యొక్క పరిచయం ఇవ్వగలగాలి. ముఖ్యమైనవి రెండు చిత్రాలు, త్రిమూర్తి చిత్రం, కల్పవృక్షం. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన డ్రామా రహస్యాలు. ఇది అది చెప్తారు, లక్ష్మికి ధనాన్ని చూపిస్తారు, ఇంకొకరికి ధైర్యాన్ని చూపిస్తారు,
ఒక్కొక్కరికి 8 లేక 10 భుజాలను చూపిస్తారు. ఇలా అయితే ఏ మనిషి ఉండరు కదా! ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఆంజనేయుడు సంజీవని మూలికను తీసుకొనొచ్చారు అని కూడా చూపిస్తారు. దీని అర్థాన్ని కూడా ఎవ్వరు అర్థం చేసుకోరు. మన్ మన భవ, నా మనస్సును పరమాత్మతో సంలగ్నం చేయాలి. ఇదే మనకి సంజీవని మూలిక. నేను ఆత్మ ప్రతి ఒక్కరికి తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. నా కోసం స్వయం తండ్రి రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. ఇవన్నీ చాలా గుప్తమైన విషయాలు శాస్త్రాల్లో ఉంటున్నాయి. సో బాబా మనకి ఇలా ఇలా చేయండి అని డైరెక్షన్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు శివ జయంతి యొక్క ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి కదా. చిన్న చిన్న ట్రాన్స్లేట్ చిత్రాలను కూడా పెట్టుకోండి. పూర్తిగా ఇవి కొత్త విషయాలు. వార్తాపత్రికల్లో కూడా మీరు ఈ న్యూస్ని బాగా రాయాలి. శబ్దాన్ని నలువైపులా మోగించాలి. అందరికీ పరమాత్మ పరిచయాన్ని ఇవ్వగలగాలి. సో ఎంతో మంది బ్రహ్మకుమార్ కుమారీలు ఉన్నారు. అచ్చా, బ్రహ్మ పేరు తీసేసి ఇంకెవరి పేరైనా పెట్టండి, రాధాకృష్ణుల పేరు పెట్టండి. అచ్చా, మరి అప్పుడు బ్రహ్మకుమార్ కుమారీలు ఎక్కడి నుంచి వస్తారు? ముఖ వంశావళి అంటే బ్రహ్మ యొక్క నోటి నుంచి వచ్చే మాటల పరిచయం ద్వారా బీకేలు ఉండేందుకు ఒకరికొక బ్రహ్మ అయితే కావాలి కదా సంభాలించడానికి. సో అందుకని బాగా అర్థం చేయించాలి ఎందుకు మన పేరు బ్రహ్మ కుమార్, బ్రహ్మ కుమారి అని. అచ్చా, దాన్న పాయింట్. కర్మాతీతులుగా అయ్యేందుకు తండ్రిని సూక్ష్మమైన బుద్ధితో గుర్తు చేయాలి, యథార్థంగా స్మృతి చేయాలి. చదువుతో పాటు యోగం పైన పూర్తి అటెన్షన్ పెట్టాలి. స్వయాన్ని మాయ మోసం నుంచి రక్షించుకోవాలి. ఎవరి దేహం పట్ల మోహం, ఇష్టం, ప్రీతి పెట్టకూడదు. కేవలం ఒక తండ్రి పైనే మనకి సత్యమైన ప్రీతి ఉంచుకోవాలి. వరదానం. బ్రహ్మ ముహూర్త సమయంలో వరదానాలు తీసుకునే మరియు దానాన్ని ఇచ్చే తండ్రి సమాన వరదాని మహాదాని భవ. అంటే ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో విశేషంగా బ్రహ్మలోక నివాసి అయిన తండ్రి జ్ఞాన సూర్యుడు తన ప్రకాశం మరియు శక్తి కిరణాలు, జ్ఞాన సూర్యుడైన పరమాత్మ తన ప్రకాశం శక్తి కిరణాలను మనకి వరదాన రూపంలో ఇస్తారు. నేను ఆత్మ నా భాగ్యపు రూపాన్ని తయారు చేసుకోవాలి. నేను ఆత్మ కళ్యాణ భావన పెట్టి ఈ జ్ఞాన కలశం, ఈ బుద్ధి రూపీ కలశము అమృతాన్ని ధారణ చేసేందుకు బ్రహ్మ ముహూర్తాన యోగాన్ని జోడించాలి. ఈ బుద్ధి అనే కలశాన్ని అమృతంతో నింపడానికి అమృత వేళ యోగాన్ని జోడించాలి. అప్పుడు రోజంతటి కొరకు శ్రేష్టమైన స్థితి లేక కర్మ యొక్క ముహూర్తం నిర్ణయించవచ్చు. ఎందుకంటే అమృత వేళ వాతావరణమే వృత్తిని మార్చే విధంగా ఉంటుంది. అందుకే ఆ సమయంలో వరదానాలను తీసుకుంటూ దానాన్ని ఇవ్వండి మరియు వరదానాలు తీసుకొని మహాదానులుగా అవ్వండి. ఒక్కసారి మన లైఫ్ని చెక్ చేసుకుందాం. అమృత వేళ ఎంతగా నా బుద్ధిని శ్రేష్టతతో నింపుకుంటున్నాను. వరదానాలు తీసుకొని మహాదాని ఆత్మగా అవ్వగలుగుతున్నాను. స్లోగన్. క్రోధి పని క్రోధం చేయటం మరియు మీ పని స్నేహాన్ని ఇవ్వటం. మీ పని స్నేహాన్ని ఇవ్వటం. క్రోధి పని క్రోధం చేయటం, మీ పని స్నేహాన్ని ఇవ్వటం. నేను ఆత్మ అంతటి క్రోధముక్త జీవితాన్ని అనుభవం చేసుకుంటున్నాను.
చెక్ చేసుకుందాం. నేను క్రోధ ముక్త ఆత్మను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను శ్రేష్టాతి శ్రేష్టమైన ఆత్మను. నిశ్చింత ఆత్మను. పరోపకారి ఆత్మను. పరచింతన ముక్తుడను. నేను ఆత్మ నా ప్రియమైన తండ్రి స్మృతిలో ఉంటూ వారి నుంచి వరదానాలను తీసుకుంటాను. నేను ఆత్మ వరదాని స్వరూపాన్ని. నేను ఆత్మ ఉన్నతమైన స్థితిలో ఉంటూ మనస వాచ కర్మన నా ఈ బుద్ధిని శక్తిశాలిగా తయారు చేసుకుంటాను. నా ఈ ఆత్మాభిమాని స్థితి నాకు ఎంత శీతలతను ఇస్తుంది. నేను ఆత్మ నాలోని క్రోధముక్త జీవితాన్ని అందరికీ పరిచయాన్ని ఇస్తాను. నేను ఆత్మ మహాత్యాగిని. మహావరదాని స్వరూపాన్ని. నిశ్చింత చక్రవర్తిని. ఓం శాంతి శాంతి శాంతి. నేను ఆత్మ నా తండ్రి ద్వారా శక్తివంతమైన కిరణాలను తీసుకుంటూ ఆ కిరణాల ద్వారా ఈ జీవితాన్ని ఉన్నతంగా శ్రేష్టంగా పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి.